ఖైరతాబాద్ గణపయ్య ఉత్సవాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దాదాపు సగం విగ్రహం పూర్తయిపోయింది. 200 మంది కళాకారులు విగ్రహం తయారు చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ కలర్స్ వాడుతూ టన్నుల కొద్ది ఇనుమును ఉపయోగిస్తూ విగ్రహాన్ని బలంగా తయారు చేస్తున్నారు. లడ్డు మోసే ఒక్క చేతికే 3 టన్నుల ఇనుపరాడ్లు ఉపయోగిస్తున్నారు. ఉత్సవాలకి గణపయ్యని రెడీ చేస్తున్నారు ఖైరతాబాద్ వాసులు. ఆల్రెడీ నెల రోజుల క్రితమే వినాయక విగ్రహం పనులు మొదలుపెట్టారు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య ఉత్సవ కమిటీ. ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు స్వామి. గజేంద్ర మోక్షము, భద్రకాళి అమ్మవార్లు స్వామికి 2 వైపులా కొలువు తీరనున్నారు. వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపయ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా 2 నెలల ముందే విగ్రహాన్ని తయారు చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా సంప్రదాయం ప్రకారం ముందుగానే పనులు మొదలుపెట్టారు. 1954 నుంచి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చాడు గణపయ్య. 60 ఏళ్లు పూర్తవడంతో ఈసారి నుంచి ఒక్కో అడుగు తగ్గనున్నాడు. ఈసారి 59 అడుగులుంది వినాయక విగ్రహం. పోయినేడాది కంటే ఓ అడుగు తక్కువగా ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రత్యేకతను చాటుకుంటూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన గణపయ్యను భక్తి శ్రద్ధలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. బొజ్జ గణపయ్య బరువు సుమారు 45 టన్నులుంటుందని చెప్తున్నారు. గణపయ్య కోసం 25 టన్నుల ఇనుము ఉపయోగిస్తున్నారు. వెల్డింగ్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. పూర్తిగా వాటర్ ప్రూఫ్ కలర్స్ ని విగ్రహం కోసం వాడుతున్నామని చెప్తున్నారు. ప్రపంచంలో భారీ వినాయకుడు, దాదాపు 40 టన్నులు బరువుతో ఈ యొక్క వినాయకుడు. ఒక ప్రక్కన గజేంద్ర మోక్షం, అటువైపు వరంగల్ భద్రకాళి మాత, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మాత, మధ్యలో వినాయకుడు, ఒకవైపు లక్ష్మి, ఒకవైపు సరస్వతి. ఈ 3 శక్తులతో త్రిశక్తిమయ మోక్ష గణపతి అనే నామకరణంతో ఈ భారీ బొజ్జ గణపయ్య కోసం 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 10వ తారీఖులోగా విగ్రహం పూర్తవుతుందని చెప్తున్నారు కళాకారులు. మాకు ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు మూర్తి గారు నొక్కున్నారు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రాజేంద్ర గారిని నొక్కున్నారు. ఆయన మన పిలుపు చెన్నై నుంచి ఇక్కడ తీసుకొస్తారు. సంవత్సరం ఈ వినాయక పండుగ కోసం మనం వచ్చి ఇక్కడ వచ్చేసి 2 నెలల దాకా చేసి వెళ్ళిపోతాం. ఇక విగ్రహంతో పాటు ఇక్కడ లడ్డు కూడా సూపర్ ఫేమస్. ఈ భారీ లడ్డూని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాపేశ్వరానికి చెందిన భక్తుడు తయారు చేయనున్నాడు. 5500 కిలోల లడ్డూను స్వామి చేతిలో అలంకరించనున్నారు. లడ్డూ బరువు మోసేందుకు స్వామి చేతి రూపాన్ని 3 టన్నుల ఇనుముతో తయారు చేస్తున్నారు. విగ్రహానికి రూపం రావడంతో ఆ ఏరియాలో సందడి పెరిగింది. వినాయక చవితి కోసం ఖైరతాబాద్ గణేశుడు రెడీ అవుతున్నాడు. మరో 40 రోజుల్లో వినాయక చవితి వస్తుండటంతో విగ్రహ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. 59 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పులు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. సెప్టెంబర్ 10 కల్లా విగ్రహాన్ని పూర్తిగా సిద్ధం చేసేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. కెమెరా పర్సన్ అభిలాష్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.